నమస్తే సార్, నా పేరు మయూరి. మాదయ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలము 9వ వార్డు వాలంటీర్ సార్. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు వాలంటీర్లు డేటా తీసుకుంటున్నారు, డేటాతో ఏదో చేస్తున్నారు అని ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కానీ మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కిడ్నాపులు చేస్తున్నారని. వైసీపీ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. కిడ్నాపులు చేసి భయపడి అడగాల్సిన అవసరం వాలంటీర్లకి లేదు సార్. చిన్న సమస్య కూడా నా క్లస్టర్ ప్రజల్లో వాలంటీర్ల వల్ల మేము సమస్య ఎదుర్కొంటున్నామా అని చెప్తే ఈ రోజు మేము వాలంటీర్లుగా రిజైన్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. మా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో నవరత్నాలు అన్నారు, నవరత్నాలకు మించిన పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని ధైర్యంగా చెప్పగలిగి మేము జనాల్లోకి వెళ్తాం. కానీ దొంగచాటుగా పనులు చేయాల్సిన అవసరం లేదు. అంతవరకు మా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వెళ్ళమని మాకు ఎప్పుడు చెప్పలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పథకం అందింది సార్. మేము ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలము. కాబట్టి విక్రమ్ గారు కూడా ఈసారి 1,00,000 మెజార్టీతో గెలుస్తారు కూడా. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సాయశక్తిలో మేము కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా గెలుస్తారు. ఖచ్చితంగా వైనాట్ 175 అనేది తెచ్చుకునేదానికి మా వాలంటీర్ వ్యవస్థ సిద్ధంగా ఉంటామని కూడా చెప్తున్నాం సార్.